ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపద్ధే. అంబాత్రయ క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులకందరికీ శుభాశీసులు. త్రిశక్తి రూపిణులైనటువంటి ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులను మీకు ప్రసాదిస్తూ శ్రీపీఠంలో జరిగేటటువంటి అనేక ఉత్సవ కైంకర్య అనుష్ఠాన జప తప హోమ దాన అన్ని విధాలైనటువంటి పుణ్యశక్తులను మీకు అందరికి ప్రసాదిస్తూ మీరందరూ చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వచనం చేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే అంబాత్రయ క్షేత్రంలో దేవీ నవరాత్రోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం అనగా 2025వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అక్కడి నుంచి అక్టోబర్ 2వ తారీఖు బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సుదీర్ఘ 9 రోజులు శ్రీపీఠంలో అనేకమైనటువంటి తంతులు కైంకర్యాలు, అమ్మవారికి సంబంధించిన విశేషమైనటువంటి పూజలు హోమాలు జపాలు తపాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి గురించి పరిపూర్ణంగా తెలియపరిచేటటువంటి విషయదర్శిని ఈ వీడియో. అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు అమ్మవారికి ఒక అద్భుతమైనటువంటి మాటను నేను చెప్తాను. ఈ 9 రోజులు జరిగినటువంటి పూజల యొక్క విశేషతను పురస్కరించుకొని అమ్మవారిని నేను ఒక వాక్కు అడుగుతాను. ఆ వాక్కుకు అమ్మవారు నాకు సమాధానం చెప్తే ఆ సమాధానాన్ని పీఠంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి తుటి కాలంలోనే అందేటట్టుగా నేను ప్రతిజ్ఞ చేస్తాను. అంటే సంకల్పం చేయిస్తాను అమ్మవారి ముందు. ప్రతి సంవత్సరం చేస్తాము, ఈ సంవత్సరం కూడా అది ఉంటుంది. విశేషించి 2025వ సంవత్సరం దేవీ నవరాత్రుల్లో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల యొక్క వివరాల గురించి చెప్తాను. సెప్టెంబర్ 21వ తారీఖు అమావాస్య. ఎవరైనా దేవీ నవరాత్రి దీక్షలు వేయాలనుకుంటే 9 రోజులు నవాహ దీక్ష వేయాలనుకుంటే 21వ తారీఖు రోజు పీఠానికి వచ్చి దీక్ష వేసుకోవచ్చు. అక్కడి నుంచి 9 రోజులు పీఠంలోనే స్థిరముగా ఉండి అమ్మ పాదాల చెంత వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొంటూ జరిగేటటువంటి ఉత్సవాలను తిలకిస్తూ ఆనంద పారవశ్యాన్ని పొందితే అది ఏ యోగం.